వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చెన్నైలో ఎంతోమంది యాక్టర్స్ హోమ్ టూర్స్ చేసాం. అండ్ వాళ్ళు ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది, వాళ్ళు ఎంత కష్టపడి ఇల్లులు కట్టించారో మనకు అర్థమవుతుంది చూస్తుంటే. మీరు ఈ ఇల్లు చూడగానే మీకు ఐడియా ఉంటుంది. మహానటి సినిమాలో కూడా ఇలాంటి తాలూకా ఒక ఇంటినే నిర్మించారనమాట సెట్లో. సో ఇది సావిత్రి గారి ఓల్డ్ హౌస్ అనమాట. సావిత్రి గారి ఓల్డ్ హౌస్ ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేశారు. దీని పక్కన కంప్లీట్గా ఈ స్ట్రీట్ మొత్తం కూడా సావిత్రిదేనంట. పక్కన చూసుకుంటే సావిత్రి గణేష్ అంది ఒకటి కళ్యాణ మండపం ఉంది. దాని పక్కన ఇంకొక ప్లేస్ ఉంది, అది లలిత జ్యువెలరీస్ వాళ్ళు తీసుకున్నారు. అండ్ ఇది సావిత్రి గారి ఓల్డ్ ఇల్లు, ఇక్కడే ఉన్నారనమాట చాలా ఇయర్స్. అండ్ ఇది కొనుక్కున్న తర్వాత ఇక్కడ మనకి ఎంట్రన్స్ కూడా అర్థమైపోతుంది మీకు సావిత్రి గారి ఇల్లు పూర్తిగా. సో కంప్లీట్గా కనపడుతుంది ఆమె బతికిన ఇల్లు ఇది. అండ్ ఆమె ఎంత గొప్పగా బతికారు, ఆమె ఎంత రాజసంగా బతికారో చూస్తే అర్థమవుతుంది. ఆ ఇంటికి కొంచెం మున్నాడి వరలమ్మా. సో లోపలికి రమ్మని పర్మిషన్ కూడా ఇచ్చారు. లోపలికి వస్తే అర్థమవుతుంది ఇల్లు, సావిత్రి గారి ఇల్లు ఎలా ఉందో. సో స్విమ్మింగ్ పూల్ ఎంగిరికప్పు ఎంగది ఎంగిరికప్పు అది అంత లాస్ట్లో ఇరుకం. సో స్విమ్మింగ్ పూల్ మనకి చూపించారు కదా, ఆ రోజుల్లో వెండితో వేశారు అని వీడాయిచ్చి. సో మీరే ఇక్కడ వాచ్మెనా? ఓకే. సో ఈయన అడుగుదాం ఒకసారి. இதுக்கு முன்னாடி ஸ்விம்மிங் பூல் இருக்கா? எங்கே இருக்கு அப்போ அந்த ஸ்விம்மிங் பூல்? அந்த இப்போ அந்த ஸ்விம்மிங் பூல் வந்து பூரா செல்வத்தை பண்ணிட்டு இருக்கான்னு சொல்லிட்டு இருக்கு, அது சத்தியமாவா தெரியல. அந்த ஸ்விம்மிங் பூல் வித்துட்டாங்க இப்போ. ஓகே. இப்போ வந்து ఇది గార్డెన్. ఓకే, వీడైపోవచ్చు. ఇప్పుడు వందు ఆ ఫస్ట్ నుంచి సావిత్రమ్మ వీడిదన్న ఇది ఎల్లామే. ఓకే, అది ఆయన చెప్తున్నారు. యాక్చువల్గా అయితే అది గార్డెను, మనకి సినిమాలో ఏ విధంగా అయితే చూపించారో అదేవిధంగా సావిత్రమ్మ ఇల్లు ఉంటుందంట. ఆ చివరి స్విమ్మింగ్ పూల్ ఉంటుందంట. ఇది గార్డెన్ అంట. ఎంట్రన్స్ ఇలా రాగానే ఇదే హౌస్, ఇదే లుక్తో ఉంటుంది. సో సావిత్రమ్మ ఇంకదా ఇరుకారు ఎత్తిన వర్షం. సో చనిపోయే వరకు ఈ ఇంట్లోనే ఉన్నారు సావిత్రమ్మ. అండ్ சாவித்திரம்மா முன்னாடி நீங்கள் இங்கே வேலை பண்ணிகிட்ருக்கா உங்கள் வீட்டுக்கு யாருமே? நீங்கள் சாவித்திரம்மாக்கு போயிட்டுக்கு அப்புறம் தான் வந்துட்டுருக்கீங்க. ஸோ இந்த ஒரு 40 வருஷம் இருக்காரா அவங்க இங்கே? ஓகே. இந்த அவங்க வீட்டுக்கு சம்பந்திச்சு அது யாருமே இல்லை இங்கே? எல்லாமே இப்போ என்ன எந்த இடம்? அந்த பின்னாடி இடம். ஓகே ஓகே ஓகே. ஆமாம், ரேகா ஓகே ஓகே ஓகே. ரேகா வந்து அந்த முதல் ஓகே. இது சாம்டிஸ் தான் சவுத் ஈஸ்ட். ஸோ இப்போ இது எல்லாமே எத்தனை ஏக்கர் இருக்கும்? எல்லாமே விற்றுட்டாங்க. பட் இதுக்கு முன்னாடி சாவித்திரம்மா இருக்கும்போது மட்டும் இது கார்டன், அதுக்கு பின்னாடி ஸ்விம்மிங் பூலு, இது வீடு. ஓகே. அந்த நம்ம படத்தில் பார்த்துட்டு இருக்குதுன்னா స్విమ్మింగ్ పూలు அந்த వీడు அப்படியே இருக்கும் அந்த వీడు మునాడి. సో ఇంతకు ముందు ఎప్పుడైతే మనకి సినిమాలో చూపించారో ఇల్లు అదే విధంగా ఉండేది. ఆమె అదే విధంగా బతికింది, అంత రాజసంగా ఉంది. చనిపోయే వరకు ఈ ఇంట్లోనే ఉంది. ఇదే సావిత్రమ్మ ఇల్లు అని చెప్తున్నారు. ఇల్లు కొంచెం రెనోవేట్ చేసినట్టుంది, అందుకనే కొంచెం నీట్గా కనపడుతుంది. ఇది మీకు సినిమాలో చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది ఆ సినిమాలో సావిత్రి గారు ఎలా ఉన్నారు, ఎలా బతికారు, ఎలాంటి హెల్ప్ చేశారు, అండ్ చివరికి ఆమె ఎలా చనిపోయారో కూడా మనం సినిమాల్లో చూసాం. సో ఒకసారి ఇల్లు చూపించండి.
అక్కడ వాచ్మెన్ అడిగితే చెప్తున్నారు కంప్లీట్ మొత్తం కూడా సావిత్రి గారిదే, దాదాపు ఒక 5 ఎకరాలు ఉంటుందంట. ఆ రోజుల్లో నిజంగా సినిమాల్లో చూపించినట్లుగానే అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఇది గార్డెన్ అంట. సో ఇలా చెప్పుకుంటూ పోతే సావిత్రమ్మ ఎలా బతికిందో అర్థం అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. నిజంగా సావిత్రమ్మ ఇల్లు చూపించలేనేమో ఈసారి, నేను అలౌ చేయరేమో అనుకున్నాను, బట్ డెఫినెట్గా ఇల్లు అయితే అలౌ చేశారు. ఇల్లు అయితే షేప్ నాకు అర్థమైపోయింది. ఇటువైపు కొంచెం రెనోవేట్ చేశారనుకుంటా, అంటే 75 years 80 years అయిన ఇల్లు కాబట్టి. ఎనీహౌ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వచ్చినందుకు. కొన్ని విజువల్స్ మీకు చూపిస్తాను బయట కూడా. సో ఇది మెయిన్ గేట్ అప్పుడు ఎంట్రన్స్ వీళ్ళకి. అండ్ అట్ ది సేమ్ టైం ఇది కంప్లీట్గా సావిత్రి గారి ఇల్లు, మొత్తం కంప్లీట్గా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇది గార్డెన్ అనమాట. ఇప్పుడు హౌస్ చేశారు దీన్ని. అప్ టు ఆ కనపడుతున్న బిల్డింగ్ వరకు కూడా మొత్తం సావిత్రి గారి హౌస్. ఇది కూడా కంప్లీట్గా హౌస్లోకే వస్తుందంట. తర్వాత ఇమ్మీడియట్గా వెంటనే సావిత్రి గణేషన్ కళ్యాణ మండపం ఉంది పక్కనే, మీకు అర్థమవుతుంది. ఈ కళ్యాణ మండపం ఒక 4-5 acres ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే అభివుల్లా రోడ్ మొత్తం కూడా సావిత్రమ్మదే అని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని అప్ టు మనకి ఆ డెడ్ ఎండ్ వరకు సావిత్రమ్మదే. SGS సభ, సావిత్రి గణేషన్ సభ అక్కడ మనకి కనపడుతుంది అభివుల్లా రోడ్. SGS సభ అండ్ సావిత్రి గణేషన్ సభ అని మనకు అర్థమవుతుంది. సో సావిత్రి గారు ఎలా ఉన్నారు, ఎలా బతికారు ఆ సినిమాలో చూపించినట్లుగానే మనకి ఇక్కడికి వస్తే అర్థమవుతుంది. ఆమె రాజసం అక్కడి నుంచి కూడా అభివుళ్ళ పూర్తి రోడ్డు కూడా సావిత్రి గారు కైవసం చేసుకున్నారు ఆ రోజుల్లో. ఎస్వి రంగారావు గారి ఇల్లు అండ్ సావిత్రి గారి ఇల్లు రెండు ఆపోజిట్లోనే ఉంటాయి.